హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఆల్రెడీ thumbnail చూశారు కదా వ్లాగ్ ఏంటి అని. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే మేము సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నాం అన్నమాట. సో పెళ్ళి అయినప్పటి నుంచి ఎప్పుడు చేయించుకోలేదు. సో చేయించుకుంటే బాగుంటుందని పూజ అయితే జరిపించుకుంటున్నాము. సో ముందుగా మా పేరెంట్స్ అయితే మాకు వడిబియ్యం పోసారనమాట. ఆ బట్టల మీద వ్రతంలో కూర్చుంటే బాగుంటుందని చెప్పారు. సో అలానే మమ్మీ వాళ్ళు వడిబియ్యం పోసారు. పిల్ల వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారనమాట పూజ స్టార్ట్ చేసే ముందు. అండ్ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. బేసిక్గా అందరికీ డౌట్ రావచ్చు ఎందుకు సడన్గా వ్రతం చేయించాము అని. సో ఏం లేదండి, మాది రెంటెడ్ హౌసే అనమాట. కాకపోతే మేము పెయింట్ వారదవర్షిని వరదఖండే మేరుగు ఉత్తరాయణే వచ్చే. అండ్ ఇక్కడ పంతులు గారు కూడా చాలా బాగా వ్రతంని చాలా బాగా జరిపించారు. స్టోరీ కూడా చాలా వివరిస్తూ నీట్గా చెప్పారనమాట. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని విధాలుగా చెప్పారు. అండ్ ఇక్కడ మందిరం కూడా చూశారు కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. పూజ వ్రతం చేయిస్తుంటే ఆ వైబ్ చాలా బాగుందన్నమాట. మంచి డెవోషనల్ మూమెంట్, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అండ్ చూసారు కదా, మా మదర్ చేతిలో మా బాబు ఉన్నాడు. చాలా సైలెంట్గా, అసలు ఎలాంటి అరుపులు లేకుండా చాలా కామ్గా ఉన్నాడనమాట మా బాబు. ఆల్రెడీ నేను మినీ వ్లాగ్లో 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో ఈ వ్రతం వచ్చేసి మే 12th అలా జరిగిందనమాట. సో నాకు వీలు అవ్వలేదు వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి. సో అందుకే కొంచెం వ్లాగ్స్ అయితే లేట్గా వస్తున్నాయి అన్నమాట. సో అందరైతే అండ్ ఇక్కడైతే నేను పిక్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వ్లాగ్ కానీ షార్ట్స్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.